ఎన్నికల సంఘం పేరుతో ఓటర్లకు వస్తున్న మోసపూరిత సందేశాలతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఓటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్ మెసేజ్లు వస్తున్నాయన్నారు. ఫేక్ కాల్స్ మెసేజ్లకు స్పందించవద్దని సీఈఓ సుదర్శన్ రెడ్డి సూచించారు. ఎలాంటి మెసేజ్లు ఎలక్షన్ కమిషన్ ఆఫీసుల నుంచి రావని స్పష్టం చేశారు. మోసపూరిత సందేశాలు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎన్నికల సంఘం పేరుతో ఓటర్లకు వస్తున్న మోసపూరిత సందేశాలతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, యామిని ఎస్ఐఆర్ నేపథ్యంలో కూడా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సో ఈ విషయము రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో సీఈఓ సుదర్శన్ రెడ్డి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. సో తమ దృష్టికి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ ప్రజల్ని మోసం చేస్తూ ఫేక్ మెసేజ్ల్ని మోసపూరిత సందేశాలని పంపుతూ వారి అకౌంట్ల వివరాలు సేకరిస్తూ డబ్బులు తస్కరించేటువంటి ప్రయత్నాన్ని దొంగిలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి విషయం తమ దృష్టికి వచ్చింది. సో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటి ఒక కీలక ప్రకటనని సీఈఓ సుదర్శన్ రెడ్డి విడుదల చేశారు. ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసినటువంటి నేపథ్యంలో అనేక మందికి అనుమానాలు, తమ ఓటు ఉందా లేదా అనేటువంటి అనుమానాలు ఉన్నాయి. సో ఈ అనుమానాలనే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తా ఉంది సైబర్ నేరగాళ్లు. అందులో భాగంగా మెసేజ్లు పంపుతున్నారు కొందరికి. మీ ఓటు ఎన్రోల్ కాలేదు, ఎన్యూమరేషన్ ఫారం అందలేదు, ఎన్యూమరేషన్ ఫారం అందినా గానీ మీ పేరు మీరు ఇచ్చినటువంటి కార్డు నెంబర్ తో వివరాలతో సరిపోలడం లేదు, కాబట్టి మీరు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ కు కాల్ చేయాలని చెప్పి కోరడము. ఆ సందర్భంగా అకౌంట్ వివరాలు 5 రూపాయలు చెల్లించాలని చెప్పి బ్యాంక్ అకౌంట్ కు సంబంధించిన వివరాలను సేకరించడము, పిన్ నెంబర్లను సేకరించడము, సివివి నెంబర్లను సేకరించడము. సో దాని ద్వారా అకౌంట్ వివరాలు తీసుకొని అందులో నుంచి అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేసేటువంటి కొన్ని ఎత్తుగడలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి సందేహాలు, ఇలాంటి అనుమానాస్పదమైనటువంటి మెసేజ్లు వచ్చినా గానీ వెంటనే పోలీసులను సంప్రదించాలని చెప్పి సీఈఓ సుదర్శన్ రెడ్డి సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కావచ్చు, లేదంటే రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి కావచ్చు, ఏ విధమైనటువంటి మెసేజ్లు ఎవరికి రావు, ఏ వివరాలు అడగరు, గోప్యమైనటువంటి అందులో బ్యాంకుకు సంబంధించినటువంటి విషయాలు అసలే అడగరు. కాబట్టి ఎవరు కూడా ఆ విధమైనటువంటి సందేశాలను నమ్మొద్దు. ఎవరైనా ఫోన్ చేసి అడిగితే ఆ వివరాలను అందించొద్దు అని చెప్పి అప్రమత్తం చేశారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.